హడావిడి లేకుండా ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా 2 కప్పుల వరకు అటుకులను తీసుకోవాలి. ఈ అటుకుల్లోకి కొన్ని వాటర్ని వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే సన్న అటుకులను అయితే తీసుకున్నాను. కావాలంటే మీరు లావు అటుకులను కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వాటిలోకి బాగా వాటర్ పోసేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలా సైడ్కి పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఇలా వాటర్ వేసుకోవడం వల్ల కొంచెం మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న వాటిని ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే కొంచెం చిటికెడంత పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు అనేది ఆప్షన్, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చాట్ మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. సో లాస్ట్గా ఫైనల్ వచ్చేసి మనం అటుకులను అయితే ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకుందాం. సో అంతేనండి, సింపుల్గా అటుకుల స్నాక్స్ అయితే ఇలా చేసుకోవచ్చు 2 మినిట్స్లోనే. ఫైనల్గా ఒక లెమన్ పిండి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.